ఇక ఏబీవీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానన్న వ్యాఖ్యల ఆంతర్యం ఏంటి? కొత్త రాజకీయ పార్టీ పెడతారా లేదా ఏదైనా స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవలు అందిస్తారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఏపీ పాలిటిక్స్ లో దుమారం రేపుతున్నాయి. ఐదేళ్ల న్యాయ పోరాటం తర్వాత ఎట్టకేలకు విజయం సాధించారు ఏబీవీ. తన పదవి విరమణ రోజు నాటికి పోస్టింగ్ సాధించారు. హైకోర్టు ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన్ను విధుల్లోకి తీసుకొని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా నియమించింది. అయితే 5 గంటల వ్యవధిలోనే ఆయన పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా ఏబీవీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అలాగే తనను ఇబ్బంది పెట్టిన వారికి భవిష్యత్తులో తీవ్ర పరిణామాలుంటాయని సున్నితంగా హెచ్చరించారు. రానున్న రోజుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటానని వ్యాఖ్యానించడంలో ఆంతర్యమేంటన్న చర్చ జరుగుతోంది. కొత్త రాజకీయ పార్టీ పెడతారా లేదా స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవలు అందిస్తారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. వైసీపీపై పోరాటమే తన లక్ష్యమంటున్న ఏబీవీ భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్తారో అన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కూటమి అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఏబీవీ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తారో చూడాలి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున లైవ్ ద్వారా అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి, ఏబీవీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. అలాగే ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. నేను ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటానంటూ కూడా చెప్పుకొచ్చారు. సో దీన్ని ఏ విధంగా చూడాలి? ఆయన వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు మల్లికార్జున? ప్రసన్న ఏబీ వెంకటేశ్వరరావు కూడా నిన్న పోస్టింగ్ బాధ్యతలు స్వీకరించడం, అలాగే వెంటనే రిటైర్మెంట్ అంటే 12 గంటలకు ఆయన బాధ్యతలు స్వీకరించడం, సాయంత్రం 5 గంటలకి పదవీ విరమణ పొందడం కూడా జరిగింది. పదవి బాధ్యతలు స్వీకరించే సమయంలో కూడా నేను 5 సంవత్సరాల పోరాటం తర్వాత బాధ్యతలు స్వీకరిస్తున్నా అంటూ కూడా ఇండైరెక్ట్ గా, అంటే డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా కూడా ఆయన చెప్పడం జరిగింది. దాంతో పాటు అదే బాధ్యత రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను ఎప్పుడు ప్రజలకు చెరువుగానే ఉంటానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన సర్వీస్ లో కూడా చాలా మంది భావోద్వేదాలు గురైనట్టు కూడా ఆయన చెప్తాను. చాలా సర్వీస్ లో చూశాను, చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. తనను ఎవరైతే వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టారో వారిని హెచ్చరిస్తూ కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు పెట్టారో అలాంటి ఇబ్బందులు అలాంటి ఇబ్బందులు వాళ్ళకు కూడా వస్తాయంటూ కూడా డైరెక్ట్ గా ఆయన హెచ్చరించడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు ఐఏఎస్ కానీ ఐపీఎస్లు కానీ రిటైర్ అయిపోయిన తర్వాత కొంతమంది విశ్రాంతి తీసుకుంటా ఉంటే, కొంతమంది రాష్ట్రంలో స్వచ్ఛంద సంస్థలు పెట్టడం కానీ పార్టీలు పెట్టడం కానీ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు చూసుకుంటే కనుక ఏదైతే ఉందో నిమ్మగడ్డ రమేష్ కుమార్ చూసుకుంటే కనుక ఒక స్వచ్ఛంద సంస్థని ఆయన న్యూ డెమోక్రసీ ఫర్ పీపుల్స్ అనే పేరుతో కూడా ఆయన ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నడుపడం జరిగింది. దాంట్లో కూడా మాజీ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా సంస్థలో ఉండటం జరిగింది. దాంతో పాటుగా ఐపీఎస్ అధికారి రిటైర్మెంట్ తీసుకొని మరి ఆయన స్వయంగా ఒక పార్టీని అయితే జై భారత్ పార్టీని స్థాపించడం జరిగింది. ఆయన ఆ పార్టీని స్థాపించి ఆయన ఎన్నికల ప్రజల కోసం సేవ చేస్తున్నట్టుగా కూడా ఆయన చూస్తున్న ప్రయత్నం కూడా అనిపిస్తుంది. ఇట్లా రిటైరైన ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ప్రజలకు చేరువయ్యే విధంగా ఇలా పనులు చేస్తా ఉన్నారు. ఈయన కూడా సేమ్ అలాగే నేను ప్రజలకైతే దూరం కాను, ప్రజలకు సేవ చేస్తానంటూ కూడా ఆయన నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. నిన్న రిటైర్మెంట్ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే కూటమి కనుక అధికారంలోకి వస్తే కనుక కంపల్సరీగా అతనికి గుర్తింపు ఒక పదవి అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ సీఎస్ గా ఎవరైతే ఉన్నారో అజయ్ కల్లం, ఆయనకి ఇటు సలహాదారుడుగా అంటే జగన్ కి సలహాదారుడుగా, సీఎం సలహాదారుడుగా కూడా పోస్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే కూటమి కనుక అధికారంలోకి వస్తే తనకి కంపల్సరీగా ఒక పదవి అనేది కంపల్సరీగా వస్తుంది. అట్లా ఆయన ప్రజలకు ఆయన దగ్గరగా ఉంటారు. అట్లా పదవి కనుక రాని పక్షంలో కనుక
ఒకవేళ వైసీపీ కనుక అధికారంలోకి వస్తే కనుక ఆయన పోరాటం అనేది ఆపను, ప్రజలకు దగ్గరగా ఉంటానంటూ కూడా ఆయన అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఎట్లయితే రిటైర్మెంట్ అయ్యి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పార్టీలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఏదైతే స్థాపిస్తా ఉన్నారో సేమ్ అలాగే వైసీపీ కనుక అధికారంలోకి వస్తే స్వచ్ఛంద సంస్థ స్థాపించడం కానీ లేకపోతే కనుక ఏదైనా రాజకీయ పార్టీలో జాయిన్ అవ్వడం కానీ లేకపోతే సొంతగా ఏదైనా పార్టీ పెట్టడం కానీ అయితే తెలిసే అవకాశం కనిపిస్తా ఉంది ప్రసన్న. అయితే మల్లికార్జున ఆయన ఇంకొకటి చెప్పుకొచ్చారు, వైసీపీతో తన పోరాటమే లక్ష్యం అంటూ కూడా చెప్పుకొచ్చారు. సో దీన్ని బట్టి చూస్తే ఒకవేళ కూటమి కనుక వచ్చినట్లయితే ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారనుకోవచ్చా? తప్పకుండా. అంటే చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కానీ అలాగే ఉద్యోగులు కానీ చాలా మంది కూడా తమ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత పార్టీలో జాయిన్ అవ్వడం కానీ ఇట్లాంటివన్నీ చూస్తానే ఉన్నాము. ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో కూడా ప్రధానంగా వైసీపీ దాదాపుగా 5 సంవత్సరాలు ఆయనకి పోస్టింగ్ ఇవ్వకుండా సస్పెండ్ లో కూడా ఉంచిన పరిస్థితి. కోర్టులను సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు అన్ని కోర్టులకు ఆయన వెళ్ళడం జరిగింది. అట్లాగే సంబంధించి ఐపీఎస్ ఏదైతే ఉందో ఆ సంస్థకు సంబంధించి అక్కడికి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు మళ్ళీ హైకోర్టుతో పోరాటం జరిగింది. చివరిలో ఒక్కరోజు ఆయనకు రిటైర్మెంట్ ఉందనగానే హైకోర్టు తీర్పు నేపథ్యంలో కూడా పిఎస్ని కలవటం, ఆ ఒక్క రోజులో బాధ్యతలు ఇవ్వటం, ఏదైతే ఆయనకి స్టేషనరీ అండ్ ప్రింటింగ్ ఏదైతే డీజీగా ఆయన అప్పుడు తొలగించారో సస్పెండ్ చేశారో అదే బాధ్యతలు ప్రభుత్వం నిన్న కల్పించడం జరిగింది. ఆ బాధ్యతలు స్వీకరించి కొన్ని గంటల్లోనే అంటే 12 గంటలకి ఆయన ఆ బాధ్యతలు స్వీకరించి 5 గంటలకి రిటైర్మెంట్ అయిపోవడం జరిగింది. ఇన్ని ఇబ్బందులు వైసీపీ అనేది చేసుకుంటూ వచ్చింది కాబట్టి కంపల్సరీగా అతనికి వైసీపీ టార్గెట్ గానే పనిచేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇటు అంటే వైసీపీ కనుక ఓడిపోయి కూటమి కనుక అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో ఉండి ఆయన సేవలు అయితే కొనసాగించే అవకాశం కనిపిస్తా ఉంది. కాకుండా వైసీపీ కనుక గెలిస్తే కనుక కంపల్సరీగా ఏదైనా రాజకీయ పార్టీలో జాయిన్ అవటం కానీ లేకపోతే ఇండివిజువల్ గా ఒక పార్టీ పెట్టుకోవడం కానీ లేదా స్వచ్ఛంద సంస్థలు పెట్టి పోరాటాలు చేయడం కానీ ఇలాంటి ఆప్షన్లు ఆయన చూస్తున్నట్టు కూడా మనకు కొంత అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఆయన వ్యాఖ్యానించడం కూడా పోరాటం, ఎందుకంటే పోరాటం చేస్తానని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం, ప్రజలకు దగ్గరగా ఉంటానంటూ ఆయన వ్యాఖ్యానించడం, అలాగే తనకు ఏదైతే ఇబ్బందులు గురి చేశారో వాళ్ళకు కూడా ఇబ్బందులు తప్పవనే సంకేతాలు ఆయన నిన్న వెల్లడించడం కూడా మనం అర్థం చేసుకోవచ్చు ప్రసన్న. థ్యాంక్ యూ.